పొద్దున్నే ఆ పిచ్చుకల సౌండ్ ఎలా వినబడుతుంది చూడు. జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్ కొడితే అయిపోతుంది. స్మూత్ ఉంది. అది వేసుకున్న తర్వాత దాన్ని హెల్మెట్ వేసుకున్నా. ఎప్పుడు జారిందో మెల్లిగా నిద్రలో జారిపోయింది. కొడితే దీనమ్మ కింద వాడి గీతలు చూడు ఎలా పడ్డాయి మొత్తం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం. పాయసం చూసి అనుకున్నా ఏంటి కాకుంది అక్కడ కూర్చో. నువ్వు బ్యాగ్ దగ్గరలే చేస్తున్నావా? అయితే ఏం లేదు, అందులో జస్ట్ నా హాస్టల్ ఒకటి ఉంటుంది, ఇంకా లైసెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది మెయిన్ మాకు, ఎందుకు బయటకు వెళ్తున్నాం కదా. మా ఫ్రెండ్కి అయితే ఆర్పిఎఫ్ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే కర్నూలులో పడింది అనమాట. సెంటర్ అయితే ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ. ఇంకా మేమైతే మిడ్ నైట్ అయితే స్టార్ట్ అవబోతున్నాం. దట్టు బైక్ మీద 240 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. సో వాడు కొద్దిసేపు నేను కొద్దిసేపు అలా ట్రావెల్ చేస్తూ, ఇంకా వాడు మార్నింగ్ 7:30 కల్లా ఎంట్రన్స్ గేట్ దగ్గర అయితే ఉండాలి. ఇంకా ఎలానో నైట్ టైం జర్నీ కాబట్టి ఇంకా నా హెల్మెట్ కున్న బ్లాక్ వైజర్ అయితే తీసేసి ఇంకా నార్మల్ వైజర్ అయితే పెట్టుకున్నా, ట్రాన్స్పరెంట్ది. సో సేఫ్టీ ముఖ్యం కాబట్టి ఇంకా అలానే గ్లౌస్ కూడా తీసుకున్నా. ఇంకా మా నవీన్ గడ్ అయితే మొత్తం అన్ని సర్దేసుకుంటున్నాడు. ఇంకా డాక్యుమెంట్స్ అండ్ హాల్ టికెట్ కూడా పెట్టేసుకున్నాడు. ఇంకా త్వరగా అయితే స్టార్ట్ అవ్వాలి. ఇంకా మేమైతే కరెక్ట్గా 10:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వాళ్ళ పెద్దమ్మ ఇంట్లో వచ్చిన వర్క్ ఉందని చెప్తే ఇంకా అక్కడ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి 11 అయితే అయింది. ఇంకా డైరెక్ట్ పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి ఇంకా 770 రూపీస్ అంటే ఒక 7 లీటర్స్ పెట్రోల్ అయితే కొట్టించాం. వీడి బండి ఎలా లేదన్నా 55 నుంచి 60 మైలేజ్ అయితే వస్తుంది. ఇంకా పెట్రోల్ బంక్ నుంచి వెళ్ళక ముందు ఇంకా 2 టైర్లు కూడా గాలి ఫుల్ గా పెట్టేసి ఇంకా బండి కండిషన్ అంతా మంచిగా ఉందో చూసి చెక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం. ఇంకా వెళ్లే దారిలో మా కజిన్ వాళ్ళ ఇంట్లో అయితే ఒక హెల్మెట్ అయితే ఉంది. ఇంకా నాకు కూడా హెల్మెట్ కావాలి కదా. ప్రెసెంట్ ఉన్న హెల్మెట్ ఏమో చాలా గీతలు ఉంది, అది ఫుల్ హెల్మెట్, కాకపోతే వైజర్ ఏం బాగాలేదు, ఇదే అది. ఇంకా హెల్మెట్ అక్కడ పెట్టేసి ఇంకా వేరే హెల్మెట్ అయితే తీసుకున్నా. ఇదేమో వేగాది ఆఫ్ హెల్మెట్ అనమాట. సరే ఆఫ్ అయితే ఏమైంది కానీ వైజర్ అయితే చాలా బాగుంది, క్లీన్ గా అయితే ఉంది. హెల్మెట్ చూడడానికి బాగానే ఉంది కానీ నేను పెట్టుకున్న తర్వాత ఏమో ఉడతలు పెట్టడం ఉన్నాను. సరే ఏదో ఒకటి హెల్మెట్ అయితే కావాలి కాబట్టి సేఫ్టీ ముఖ్యం. మిగిలిన మనకి హెల్మెట్ తీసుకున్న 1-2 అవర్స్ కి అయితే చిన్న డ్యామేజ్ అయితే అయిందనమాట హైవేలో. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, హెల్మెట్ ఎక్కడ డ్యామేజ్ అయిందో మీకే తెలుస్తుంది, చెప్తాను. ఇంకా మొత్తానికి మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము, కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ఏం తినలేదు. సరే ఇంకా సిటీ దాటిన తర్వాత చూద్దాంలే అని చెప్పి ఇంకా అలా వెళ్తున్నాం. అలా ఒక 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి శంషాబాద్ క్రాస్ అయిన తర్వాత పక్కన ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటే ఇంకా అక్కడే మేమైతే తినేసాం. పెద్ద హెవీగా లేకుండా జస్ట్ ఒక ఫ్రైడ్ రైస్ మంచూరియా తినేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇంకా మేమున్న లొకేషన్ నుంచి 195 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. 3.5 అవర్స్ చూపిస్తుంది. కాకపోతే మేము మధ్యలో ఆగి వెళ్తున్నాం కాబట్టి ఒక 4-5 అవర్స్ కూడా టైం పట్టవచ్చు. సో ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది, ఇంకా వెంటనే స్టార్ట్ అయితే అయిపోవాలి. ఇంకా అలా 2 అవర్స్ 100 కిలోమీటర్స్ క్రాస్ చేసిన తర్వాత హైవే పక్కనే ఉన్న సీమర్ పంజాబ్ దాబాలో అయితే ఆగాము. ఇంకా వెళ్ళలేదన్నా ఇక్కడ నుంచి 90 to 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. టైం చూస్తే ఏమో 2:50 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో ఇంకా చాయ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తాం. కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఇంకా జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అంటే ఒక 1 అవర్ కొడితే అయిపోతుంది. పొద్దున్నే ఆ పిచ్చుకల సౌండ్ ఎలా వినబడుతుంది చూడు. హాయ్ ఫ్రెండ్స్, పద్దాక హాయ్ చెప్పు. ఏడరా అది ఇందాక వచ్చింది, చాలా దాటిపోయింది కదా రోడ్డుది. బ్రిడ్జ్ ఎక్కడ బ్రిడ్జ్ అది? ఏం మాట్లాడుతున్నా బ్రిడ్జ్ అసలు అది ఏడో తెలీదు. నేను వెనకాల కూర్చున్నా, వీడు డ్రైవ్ చేస్తున్నాడు. సడన్ గా నా నెత్తి మీద ఉన్న హెల్మెట్ కింద యాక్చువల్గా క్లిప్ నేను మధ్యలో దగ్గర ఆగామన్నమాట, చిన్న స్టాప్ దగ్గర. అప్పుడు నేను క్లిప్ మళ్ళీ పెట్టుకునేటప్పుడు క్లిప్ పెట్టుకోవడం మర్చిపోయా. నేను కొంచెం నిద్రలో పడి వెనకాల కూర్చున్నా కదా, నిద్రలో పడేసరికి ఈ జాకెట్ ఉన్న వెనకాల ఇది వేసుకోవడం వల్ల మొత్తం అంతా పైన కొంచెం నైలాన్గా స్మూత్ ఉంది. అది వేసుకున్న తర్వాత దాన్ని హెల్మెట్ వేసుకున్నా. ఎప్పుడు జారిందో మెల్లిగా నిద్రలో జారిపోయింది. కొట్టే దీనమ్మ కింద వాడి గీతలు చూడు ఎలా పడ్డాయి మొత్తం. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక గంట, ఒక 50 కిలోమీటర్స్ కొడితే కర్నూలు పాయింట్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చలేమో మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఉంది. బోర్డులో చూసుకుంటే 43 కిలోమీటర్స్ ఇంకా రిమైనింగ్ ఉంది. కాకపోతే మా సెంటర్కి రీచ్ అవ్వడానికి 50 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి కర్నూలుకి.
అబ్బాబ్బాబ్బా ఎర్లీ మార్నింగ్ వ్యూ చూసారు ఎంత బాగుందో. ఫైనలీ మనం అయితే కర్నూలు అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇంకా మధ్య మధ్యలో ఆక్కుంటూ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. సో మొత్తానికి ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసరికి అయితే టైం 6 అయితే అయింది అనమాట. ఇంకా పక్కనే టిఫిన్ సెంటర్ ఉంటే ఇంకా అక్కడే ఫ్రెష్ అయిపోయి త్వరగా టిఫిన్ కూడా చేసేసాం. కర్నూలు ఎంట్రన్స్ దగ్గర నుంచి మనోడు ఎగ్జామ్ సెంటర్కి 5 కిలోమీటర్స్ అయితే ఉంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 20 మినిట్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా సెంటర్ దాకా రాకముందు అయితే బాగానే ఉన్నాడు. సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత వీడు మాత్రం కొండముచ్చి మొహం పెట్టేశాడు. పాపం ఎగ్జామ్లో రాస్తాను ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. ఎగ్జామ్ సెంటర్కి అయితే స్టూడెంట్స్ చాలా దూరం నుంచి వచ్చారనమాట. ఇంకా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ఇంకా చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. ఇంకా మా వాడు ఇక్కడ కూర్చొని ఇంకా అన్ని కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. టైం ఏమో 7:30 అయిపోయింది. ఇంకా వాడైతే లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా వాడు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేయాలన్నమాట. వాడికి ఎగ్జామ్ అయ్యేసరికి ఇంకా 11 అయితే అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ గారు బయటకు వచ్చే వరకు మనం అయితే ఒక చిన్న స్లీప్ వేసాం అనమాట. ఇంకా అయిపోయిన తర్వాత ఫోన్ వాడుతూ ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంకా పక్క షాప్లో ఛార్జింగ్ కోసం ఇస్తే వాడు 1 అవర్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. సర్లే ఎందుకని చెప్పి ఫోన్ బ్యాగ్లో పడేసా. కలా 3.5 గంటలు టైం పాస్ చేసిన తర్వాత టైం ఏమో 11 అయితే అయిపోయింది. ఇంకా స్టూడెంట్స్ అందరూ బయటకు అయితే వచ్చేస్తున్నారు. ఇంకా మా వాడు కూడా ఎగ్జామ్ అయితే బాగానే రాస్తాడంట. సో ఇంకా మొత్తానికి వచ్చిన పని అయితే అయిపోయింది అనమాట. ఇంకా పైన ఎండ చూస్తే చాలా ఘోరంగా ఉంది. టైం చూస్తే ఏమో 11:30 అవుతుంది. ఇక్కడ ఏదో మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 అయినట్టు ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. ఈ ఎండ దెబ్బకి నా ఫోన్ టెంపరేచర్ అయితే 40 degrees అయితే ఎబో అయిపోయింది. ఇంకా దానివల్ల కెమెరా కూడా చాలాసేపు ఓపెన్ కాలేదు. ఇంకా ఓపెన్ అయినంత వరకు కొన్ని వీడియోస్ అయితే తీసాను. మా వాడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కర్నూలులో మంచి ప్లేసెస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. కానీ ఎండ దెబ్బకి అసలు ఇంట్రెస్ట్ అయితే పోయింది. నా ఫోన్ బ్యాక్ క్యామ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఎంత లాగ్ అవుతుందో. ఈ ఎండాకాలంలో ఈ ఎండలు ఉన్నప్పుడు టెంపరేచర్ హై ఉన్నప్పుడు నేను వీడియో అయితే అసలు రికార్డ్ చేయలేను. ఇంకా అది నా చేతిలో ఉండదు. ఇంకా మేము ఇక్కడ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మనకి 228 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ ఒక 4.5 hours జర్నీ. ఇంకా పోతే టైం చూస్తే ఏమో 11:15 అవుతుంది. ఇంకా అలా ఒక 12-12:30 వరకు ఇంకా నాన్ స్టాప్ కర్నూలు దాటిన తర్వాత హైవే సైడ్కి ఇక్కడ ఆగి అప్పుడు తర్వాత లంచ్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్ గా ఆంధ్ర అండ్ తెలంగాణ బోర్డర్లో అయితే ఉన్నాము. ఇది కృష్ణా రివర్ అనమాట. ఇక్కడ చూస్తే మొత్తం నీళ్ళన్నీ ఎండిపోయినాయి. ఇంకా అలా 1 hour జర్నీ చేసిన తర్వాత ఒక 40 కిలోమీటర్స్ అయితే కవర్ చేసాం. ఇంకా అలా కర్నూలు నుంచి 40 కిలోమీటర్స్ దాటిన తర్వాత హైవే పక్కనే ఉన్న ఒక ఫ్యామిలీ దాబాలో అయితే లంచ్ చేయడానికి ఆగిపోయాం. ఫుల్ గా ఆకలేసేసరికి ఇంకా చపాతీ అండ్ చికెన్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టుకొని ఫుల్ గా కడుపు నిండి కుమ్మేసా. ఇంకా టేస్ట్ విషయానికి అయితే పర్లేదు చాలా బాగుంది. ఇంకా దీని తర్వాత ఒక వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టాం. ఇంకా అది కూడా తినేసి ఇంకా వెంటనే మేము మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట. ఇంకా స్టార్ట్ అయిన కొద్దిసేపటికి అప్పుడే మాకు చాలా దాహం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎండకి మామూలుగా లేదు, వేడి గాలిపులు అయితే వస్తున్నాయి. ఇంకా నాన్ స్టాప్ నేనైతే 50 to 60 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత సైడ్కి ఒక సోడా బండి ఉంటే ఇంకా అక్కడ అయితే ఆపేసా. యాక్చువల్గా ఎంత దాహం అనిపించిన వాటర్ తాగడం బెటర్, కానీ సోడా అయితే అసలు తాగొద్దు. ఎందుకంటే సోడా తాగడం వల్ల ఇంకా దావత అనిపిస్తుంది. కానీ మనం ఆగలేము కదా, అందుకే మనం సోడా తీసుకున్నా. ఏదో కొత్తగా ఉంటుందని చెప్పి బ్లాక్ బెర్రీ తీసుకుని ఇది చూస్తే ఏమో టానిక్లా ఉంది, తొక్కలా ఉంది అసలు మొత్తానికి అయితే. ఇంకా అలా మేము తాగిన వెంటనే మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా ఫ్రెండ్ కాసేపు, నేను కాసేపు అలా 20-30 అలా కవర్ చేసుకుంటూ మళ్ళీ మధ్య స్టాప్స్లో అయితే ఆగిపోయాం అనమాట. ఇంక ఎక్కువసేపు ట్రావెల్ అయితే చేయలేకపోతున్నాం ఎండలో. కానీ ఇలా ఆగి వెళ్తుంటే చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకెక్కడ ఆగకుండా నాన్ స్టాప్ అయితే కొట్టేసాం. ఇంకా అలా నానక్రమ కూడా దాటి గచ్చిబౌలి రీచ్ అయ్యేసరికి నా ఫోన్లో ఉన్న బ్యాటరీ మొత్తం పీకింది అనమాట. ఇంకా మిగతా వీడియోస్ అన్ని నేను తర్వాత రికార్డ్ చేశాను. సో మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా ఫోన్లో బ్యాటరీ అయిపోయేసరికి ఇంకెక్కడ మధ్యలో వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 5 అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఒక వీడియో రికార్డ్ చేసి ఇంకా వీడియో ఇక్కడితో ఎండ్ అనమాట. ఇది నా ఫస్ట్ బైక్ ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. అందుకే నేను సరిగా వీడియోస్ కూడా ఎక్కువ రికార్డ్ అయితే చేయలేకపోయాను కూడా. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎండ దెబ్బకి నా ఫోన్ టెంపరేచర్ ఒక పీక్స్ లెవెల్కి వెళ్ళిపోవడం వల్ల నా కెమెరా అనేది ఫ్రీజ్ అయితే అయిపోయింది, ఓపెన్ కూడా అవ్వలేదు అనమాట. చాలాసేపు ఫోన్ కూడా ఫుల్గా లాగ్ అయిపోయి హ్యాంగ్ అయితే అయిపోయి షట్ డౌన్ కూడా అయిపోయింది అనమాట. సో గంట వరకు నా ఫోన్ చాలా సతాయించింది. కానీ ఇంకా అక్కడక్కడ నేను దొరికిన క్లిప్స్ వంటికి రికార్డ్ చేసుకుంటూ వీడియో అయితే టోటల్ కంప్లీట్ అయితే చేశాను. మొత్తానికి మన జర్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఫస్ట్ టైం నేనైతే బండి మీద అంత లాంగ్ జర్నీ చేయడం, అంటే అప్ అండ్ డౌన్ కలిపితే ఒక 500 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా అనిపించింది. నేను మా ఫ్రెండ్ అయితే కలిసి వెళ్ళాం కాబట్టి నాకు ఇద్దరికేం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. అదే సోలో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ టైం నేనైతే బండి మీద 250 కిలోమీటర్స్ లాంగ్ జర్నీయే చెప్పాలి, అంత ఈజీ కాలేదు. ఇంకా నైట్ వెళ్ళేటప్పుడు మా వాడు ఎక్కువ నడిపాడు కాబట్టి నాకు పెద్దగా తెలియలేదు. కానీ మార్నింగ్ టైం నేను నడిపడం వల్ల నాకు అర్థమైంది అసలు బైక్ మీద జర్నీ అనేది అంత ఈజీ కాదు. కాకపోతే కొంచెం బండి అనేది మంచి కండిషన్లో అండ్ కొంచెం ఎక్కువ సీసీ బండి ఉన్న మంచి బైక్ అయితే ఇంకా బెటర్. మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ అయితే చేసి చెప్పండి. ఇంకా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో తప్పకుండా షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం, ఉంటాను, బాయ్.